కొయ్యి తీసి, ఇప్పుడు సిలువ కొయ్యి ఉంది కదా, సిలువ కొయ్యని ఆ గొల్గొతా కొండ మీద పాతి పెట్టారు. ఆ పాతి పెట్టినప్పుడు ఆ కొండని తవ్వారు. కొండను తవ్వి ఎండిపోయినటువంటి ఒక మానును పాతేశారండి. నేను అనుకుంటున్నాను, మీరందరూ అలాగనే ఇమాజినేషన్లో ఊహించుకుంటూ చెప్పండి. ఊహించాల్సిన అవసరం లేదు, కొంచెం గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. అక్కడ గొల్గొతా అనేటువంటి కొండ ఉంది, కపాలమైన స్థలం ఉంది, కలవరమైన కొండ ఉంది. ఆ కొండ మీద ఒక ఎండిపోయిన కొయ్యని తీసుకుని పాతేశారండి. గొయ్యి తవ్వి ఆ కొయ్యని దాంట్లో పాతేశారు. పాతేసిన తర్వాత దాని ఒక బలిపీఠంగా తయారు చేసి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకుని ఆ శిలువకు ఎండిపోయినటువంటి ఆ కొయ్యకు వేలాడదీశాడు. ఎప్పుడైతే ఎండిపోయినటువంటి కొయ్య మీద యేసు ప్రభు వేలాడదీయబడ్డాడో అప్పటికే ఆయనకు అయినటువంటి గాయాలు, ఆయన చిందించేటువంటి రక్తము ఆ ఎండిపోయిన కొయ్య మాను మీదుగా కిందకు కారి, నేను అనుకుంటున్నాను, ఎండిపోయినటువంటి ఆ శిలువ చిగురించి పుష్పించి ఫలించి అహరోను కర్రలాగా ఎదిగింది. దేవుడి స్తోత్రం కలుగును గాక.